Hi viewers, this is Dr. Sai Priya from Shilpa Women's Clinic. సో జనరల్గా ఓపీడీకి వచ్చే పేషెంట్స్ అంటే ఈ పీసీఓడి పేషెంట్స్ ఉంటారు. అంటే మాకు పీరియడ్స్ సరిగ్గా రావట్లేదని, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయని, లేదు అంటే మాటిమాటికి వస్తున్నాయని వస్తారు. వాళ్ళలో కొంతమంది ఏం చెప్తారు, మేము వెయిట్ గెయిన్ కూడా అవుతున్నాము, యాక్నీ వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని వాళ్ళే చెప్తారు. సో ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్కి మేము ఫస్ట్ రాసే టెస్ట్ ఏంటి అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ రాస్తాం. వాళ్ళు అడుగుతారు, ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ మాకెందుకు, ఇది డయాబెటీస్లో ఉండే కండిషన్ కదా, మేమెందుకు ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయించుకోవాలి అసలు అని అడుగుతారు. సో నేను చెప్తాను, ఫాస్టింగ్ ఇన్సులిన్ డాక్టర్స్ మీకు ఎందుకు రికమెండ్ చేస్తారు అని అంటే, ఇఫ్ మీరు ఓవర్ వెయిట్ అవుతున్నారు అంటే ఒబేస్ అవుతున్నారు, లేదా వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే మన బాడీలో ఫ్యాట్ సెల్స్ అనేవి పెరుగుతాయి అండ్ దట్టు ఆండ్రోజన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, అంటే మేల్ హార్మోన్స్ లైక్. ఇలాంటి కండిషన్స్ లో ఏంటి, మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ అనేది ఇంబ్యాలెన్స్ స్టేట్ లో ఉంటుంది. సో ఆ టైంలో ఏంటి, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనలో డెవలప్ అవుతుంది. అంటే ఈస్ట్రోజన్ చేసే పనితీరు అనేది సరిగా పనిచేయకుండా మొత్తం మన బాడీలో ఉన్న ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ ఏంటి, ఇన్సులిన్ మీద పనిచేయకుండా ఈ ఇన్సులిన్ అనేది టీకా సెల్స్ మీద ప్రొడ్యూస్ చేసుకొని మనకి ఫాలికల్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫాలికల్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే దాని మీనింగ్ ఏంటి, మన ఓవరీలో ఎక్కువ ఫాలికల్స్ అంటే దాన్ని మనం ఏమంటాము, మల్టిపుల్ స్మాల్ ఫాలికల్స్, దట్ లీడ్స్ టు పీసీఓడి కండిషన్ అని చెప్తాం. సో ఇన్సులిన్ అనేది మన బాడీలో అంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనలో డెవలప్ అయితే మనం వెయిట్ గెయిన్ అవ్వడం, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మన ఓవులేషన్ మీద డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తుంది. సో డిలేడ్ ఓవులేషన్ ఉండడము, అసలు ఓవులేషన్ అనేది కొంతమందికి జరగకపోవడము, ఇవన్నీ కూడా ఈ ఇన్సులిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్ వీటిలో. సో ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది పీసీఓడి పేషెంట్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ మీ డాక్టర్ అనేది మీకు ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ అనేది సజెస్ట్ చేసినట్లయితే మీరు వెంటనే చేయించుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంటే వాళ్ళు మీకు అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు నార్మల్ గా ఉన్నా కూడా ఫాస్టింగ్ ఇన్సులిన్ కొంచెం మీరు మెయింటైన్ చేసుకునే లైఫ్ స్టైల్ మీద డిపెండ్ చేసుకుంటే మీకు సైకిల్స్ అనేవి కరెక్ట్ గా ఉంటాయి. అండ్ పీసీఓడి కూడా లైఫ్ స్టైల్ డిపెండెంట్ కాబట్టి ఆ లైఫ్ స్టైల్ ద్వారా మీరు దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.